హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా డెవలపర్స్. నా పేరు మస్తాన్. ఈరోజు మనము ఎంజాల్లోని మెగాప్రైడ్ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఈ అపార్ట్మెంట్స్ని మెగా డెవలపర్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్గా 10 బ్లాక్స్ వస్తున్నాయి. సో బ్లాక్ ఏ, బ్లాక్ బి అండ్ ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న బ్లాక్ సి అండ్ బ్లాక్ డి. సో దాని వెనకాల మళ్ళీ మనకు అదర్ 6 బ్లాక్స్ అనేటివి వస్తాయి. సో ఇక్కడ మనకు ఇంకా 2 రిమైనింగ్ బ్లాక్స్ అనేటివి కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాల్సి అయితే ఉంది మనకి. సో కంప్లీట్గా మనకు ఈ మెగాప్రైడ్ అపార్ట్మెంట్ అనేది ఎంజాల్ మెయిన్ హైవే నుంచి 600 మీటర్స్ దూరంలో అయితే ఉంది. సో ఈ మెగాప్రైడ్ అపార్ట్మెంట్ నుంచి మన కనెక్టివిటీ చూసుకుంటే, సో ఈ సైట్ నుంచి మనకు టీసీఎస్ ఆదిబట్ల అనేది 10 మినిట్స్ అండ్ అవుటర్ రింగ్ రోడ్ మనకు 5 మినిట్స్ డ్రైవ్లో. ఇటు పక్క చూసుకుంటే బిఎన్ రెడ్డి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు 10 మినిట్స్ డ్రైవ్లో అయితే ఉంది. అండ్ మనకు యువతల పక్క నుంచి నాదర్గుల్ అండ్ మనకు ఎంయూఎస్ఆర్ కాలేజ్ అండ్ స్ఫూర్తి కనెక్ట్. మనకు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ సైట్లో మనకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. అండ్ మనకు రోడ్ పరంగా కూడా చూసుకుంటే మనకు రోడ్డుకు మనకు ఈ అపార్ట్మెంట్కి ఇరువైపులా 30 ఫీట్స్ రోడ్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇటుపక్క కూడా మనకు 30 ఫీట్ రోడ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకు ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి మనకు కంప్లీట్గా ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకు 3 BHK అండ్ 2 BHK ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయి, మనకు కొద్దిగా చేంజెస్లో ఉన్నాయి. సో మనకు బ్లాక్ ఏ చూసుకుంటే మనకు 460 స్క్వేర్ యార్డ్స్లో కడితే, అండ్ బ్లాక్ బి వచ్చేసి మనకు 470 గజాలు అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ కొత్త బ్లాక్స్ కూడా మనకు డిఫరెంట్ స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో నేను వాటిని కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనము ప్రజెంట్ మెగా డెవలపర్స్లో వచ్చేసి మనకు సంక్రాంతి సేల్ అయితే నడుస్తుంది. సో ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు వీళ్ళు చెప్పడం అయితే ప్రజెంట్ 4000 ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారు. మనకు ఈ సంక్రాంతి ఈ జనవరి 31 లోపల మనం బుక్ చేసుకుంటే 100 రూపీస్ మనకు పర్ ఎస్ఎఫ్టీ మీద వీళ్ళైతే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో రిమైనింగ్ మనకు ఎమ్యూనిటీస్ అనేటివి కూడా మీకు దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనము అపార్ట్మెంట్ గురించి చూసుకుంటే బ్లాక్ బి. సో బ్లాక్ బి వచ్చేసి మనకు 470 గజాలు అయితే. సో దాని పక్కన ఉన్నది మనకు బ్లాక్ ఏ. సో మీరు చూసుకుంటే మనకు కన్స్ట్రక్షన్ వైజ్ కూడా వీళ్ళు మెగా డెవలపర్స్ అనే వాళ్ళు ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది కాలేదు. సో చూస్తున్నారుగా మీరు. సో చుట్టుపక్కల నీట్నెస్ కానీ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కానీ మనకు నీట్గా కనిపిస్తుంది. సో మనకు దీనికి 2 వైపులా మనకు డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకు ఈస్ట్ సైడ్ అయినా సౌత్ సైడ్ అయినా 2 వైపులా మనకు మెయిన్ డోర్స్ అనేటివి వచ్చినాయి. అండ్ ఎమ్యూనిటీస్లో వచ్చేసి వీళ్ళు కార్ పార్కింగ్. సో కార్ పార్కింగ్ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మనకు ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉండడం వల్ల మనకు పార్కింగ్ ఇష్యూ కూడా ఉండట్లేదు. 3 BHKకి వచ్చేసి మనకు 460 గజాల ప్రకారం చూసుకుంటే 3 BHK 1593 ఎస్ఎఫ్టీ వాళ్ళకు యూడిఎస్ వచ్చేసి 51 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 BHK వాళ్ళకు 1287 ఎస్ఎఫ్టీ ప్రకారంగా 41 స్క్వేర్ యార్డ్స్ అయితే వీళ్ళు యూడిఎస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మనకు వీళ్ళు ఈ ఎమ్యూనిటీస్లో జనరేటర్ అండ్ మనకు వాటర్ సాఫ్ట్వేర్ని కూడా మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో వాటర్ సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, దాంతోపాటు జనరేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్వాలిటీ పరంగా మనకు ఎక్కడ కూడా మనకు ఇష్యూ అనేది లేదు. అండ్ మనకు చుట్టుపక్కల చూసుకుంటే పొల్యూషన్ కూడా చాలా తక్కువ. సో చూస్తున్నారుగా మీరు, మనకు ఎటువంటి పొల్యూటెడ్ రావడానికి వెహికల్స్ కానీ అది కానీ మనకు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనము కంప్లీట్గా 10 బ్లాక్స్ అనేటివి ఒకటే చోట మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనకు వెంటిలేషన్గా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇంకా లిఫ్ట్ని చూసుకుంటే మనము లిఫ్ట్లో కూడా వీళ్ళు క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో 6 మెంబర్స్ వెళ్ళేటట్టు వీళ్ళు లిఫ్ట్ని కూడా మనకు క్వాలిటీగా ఇచ్చారు. ప్రజెంట్ మనము బ్లాక్ ఏలో ఉన్నాము. సో బ్లాక్ ఏలో మనకు 3 BHK వచ్చేసి 1593 ఎస్ఎఫ్టీ అండ్ 2 BHK వచ్చేసి 1287 ఎస్ఎఫ్టీ ఉంది. సో మనకు 3 BHKలో చూసుకున్నా కూడా మనము ఇక్కడ మనకు టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మెయిన్ డోర్. అండ్ కారిడార్ కూడా చూసుకుంటే మనకు నియర్లీ ఆల్మోస్ట్ 7 ఫీట్ దాకా ఉంది. సో వీళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి ఈ స్పేస్ అనేది వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది 3 BHK ఉన్న వాళ్ళకు. అండ్ 3 BHKలో మనం చూసుకుంటే హాల్ చూసుకోండి, చాలా పెద్ద హాల్ ఉంది మనకు. సో ఇక్కడ మనకు టీవీ యూనిట్, ఇక్కడ కూడా మనకు టీవీ యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. దాని తగ్గట్టు మనకు స్విచ్చెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మనకు టైల్స్ విషయానికి వస్తే మనకు 2x4 టైల్స్ అయితే హాల్లో నుంచి కూడా మనకు వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ చూసుకుంటే ఇక్కడ మెటీరియల్ కూడా మనకి వీళ్ళు యూపీవీసీలో 90 సిరీస్ అంటే క్వాలిటీ
సో 90 సిరీస్ వీళ్ళు ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు మనకు యూపీవీసీ విండోస్లో కూడా. అండ్ దీంట్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి, ఇక్కడ చాలా పెద్దగా ఉంది. అండ్ మనం దీంట్లో 10x10 బెడ్ వేసుకుంటే కూడా మనకు సఫిషియెంట్ స్పేస్ అనేది మనకు సరిపోతుంది దీంట్లో. అండ్ ప్రతి రూమ్లో కూడా వీళ్ళు మెగా డెవలపర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఇంటీరియర్ని ఎఫోర్డ్ చేసుకోగలుగుతారు, కొంతమంది చేసుకోలేరు. సో ఒకవేళ చేసుకునే వాళ్ళ కోసం అయితే ఈ సెల్ఫ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ ఇంటీరియర్ని కూడా ఎఫోర్డ్ చేసుకుంటే దీని మీద మనము డోర్స్, స్లైడింగ్ డోర్స్ అవి చేసుకుంటే చాలా బాగా మనకైతే ఇంటీరియర్ డిజైనింగ్ అయితే వస్తుంది. సో దాంతోపాటు అటాచ్ బాత్రూమ్ చూసుకుంటే మనకు చాలా పెద్దగా లైక్ 8x5 మనకు సైజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రతి దాంట్లో కూడా మనకు సెరా ట్యాప్ అయితే ఇస్తున్నారు. అండ్ కమోడ్స్ కూడా సెరా బ్రాండ్కి సంబంధించినవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్తో ఇచ్చారు అండ్ సెల్ఫ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటూ ఇక్కడ కూడా మనకు ఇక్కడ కూడా వీళ్ళు క్వాలిటీ అయితే తగ్గలేదు. సో సెరా బ్రాండ్ ట్యాప్స్ అండ్ సెరా బ్రాండ్ కమోడ్స్ అండ్ మనకు గ్రిల్స్ కూడా ప్రతి దాంట్లో కూడా క్వాలిటీగా గ్రిల్స్ ఇస్తున్నారు. అండ్ మనకు యూపీవీసీ కూడా క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకో బెడ్రూమ్ ఉంది మనకు గెస్ట్ బెడ్రూమ్. సో దాన్ని కూడా చూసుకుందాము. సో ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనకు కిచెన్, ఓపెన్ కిచెన్. అండ్ కిచెన్ కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంది. సో దీంట్లో కూడా ట్యాప్స్ అయితే మనకు సెరా ట్యాప్స్ అయితే ఇచ్చారు. పైన సజ్జ కూడా ఇచ్చారు. మనం ఏదైనా సరే బాక్సెస్ ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి చాలా పెద్ద సజ్జ అయితే ఇచ్చారు. అండ్ పూజ రూమ్ కూడా చూసుకుంటే మీరు చాలా పెద్ద పూజ రూమ్ అయితే ఇచ్చారు. మనకి కుటుంబ సభ్యులంతా కూర్చొని పూజ చేసుకునే విధంగా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో చాలా నీట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు గెస్ట్ రూమ్. సో వెంటిలేషన్ అయితే చూస్తున్నారుగా. సో మనము లైట్స్ వేసి అయితే ఈ లైటింగ్ అయితే లేదు, ఇది న్యాచురల్ లైట్ వెంటిలేషన్. సో దీంట్లో కూడా మనకు డోర్స్ కూడా క్వాలిటీ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ బట్టలు ఉతుకోవడానికైనా సరే ఏదైనా సరే ఇక్కడ చేసుకోవడానికి ట్యాప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకు ఎస్ఎస్ది క్వాలిటీ రైలింగ్ ఇచ్చారు అండ్ గ్లాస్ కూడా క్వాలిటీకి ఇచ్చారు. చూస్తున్నారుగా. సో మనకు ఇది మనకు బయట నుంచి కనిపించే వ్యూ. సో ప్రశాంతమైన వాతావరణం. సో పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేటివి ఇక్కడ ఉండవు. సో ఇక్కడ మనకు మళ్ళీ 2 బ్లాక్స్ అనేవి ముందర వస్తున్నాయి. కస్టమర్తో జస్ట్ మనకు అంటే ఏదో నాసిరకంగా కట్టి మనము డబ్బులు తీసుకోవడం అలా కాకుండా వీళ్ళు ప్రతి దాంట్లో ఏం చేస్తున్నారంటే క్వాలిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ క్వాలిటీని ప్రొవైడ్ చేయడం వల్లనే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి సస్టైన్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ మెగా డెవలపర్స్ వాళ్ళు ఇప్పటి వరకు 40కి పైగా అపార్ట్మెంట్లు బిల్డ్ చేశారు. ఇప్పుడు మనము 3 BHK చూసుకున్నాం కదా. సో ఇప్పుడు మనము 2 BHK చూసుకుందాము. సో 2 BHK విషయానికి వస్తే మనము 1287 SFT వస్తుంది. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 2 BHKకి వచ్చేసి మనం ఇక్కడ కంప్లీట్గా గ్రిల్ అనేది ప్రొవైడ్ చేసుకుంటే ఇది కంప్లీట్గా ఒక ఇండివిజువల్ హౌస్ మాదిరే ఉంటుంది, సేమ్ యాజ్ యూజువల్గా. ఎందుకంటే మీరు తప్ప ఎవరు రావడానికి ఇక్కడ ఛాన్స్ అనేది ఉండదు. అంటే చూస్తున్నారుగా. సో ఈ వ్యూ మనకైతే కనిపిస్తుంది. 3 BHK అయితే ఎలా అయితే ప్రొవైడ్ చేస్తారో అవే సేమ్ యాజ్ యూజువల్ మనకైతే ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ 2 BHK 1287 SFT మనకు ఒక చిన్న ఫ్యామిలీకి కానివ్వండి, లేదంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కానివ్వండి, ఇది చాలా బాగా సరిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది టీవీ యూనిట్ అండ్ హాల్ చూసుకుంటే ఇది డైనింగ్ హాల్ ఇక్కడ మనకు. సో చూస్తున్నారుగా. సో అక్కడ మనము ఏదైనా సరే కర్టెన్ అలాంటివి యూజ్ చేసుకున్నా కూడా డైనింగ్ హాల్ అంటే మన గెస్ట్ కానీ వచ్చినా కూడా ఇక్కడ తినే వాళ్ళకు డిస్టర్బెన్స్ లేకుండా మనకు ఈ డైనింగ్ హాల్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము కిచెన్, ఓపెన్ కిచెన్. సో ఓపెన్ కిచెన్ మనకు వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికైనా సరే బట్టలు వాష్ చేసుకోవడానికైనా సరే వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్గా దీన్ని గ్రిల్ చేయించుకుంటే మనకు చాలా సెక్యూర్గా ఉంటుంది. సో అక్కడ మనం ఒక గ్రిల్ చేయించుకుంటే కంప్లీట్ ఇండివిజువల్ హౌస్లో ఉన్నట్టు మాదిరే ఉంటుంది. అండ్ కిచెన్కి వచ్చేసరికి ఓపెన్ కిచెన్. అండ్ దీంట్లో కూడా కంప్లీట్గా మనము స్విచ్చెస్లో కానివ్వండి, వైరింగ్లో కానివ్వండి, ఈ మెగా డెవలపర్స్ వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ చూసేసరికి సేమ్. సో యాజ్ ఇట్ ఈస్ మనము 3 BHKలో ప్రొవైడ్ చేసిన సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెరా ట్యాప్స్ అవే ప్రొవైడ్ చేశారు. అండ్ యువతలో వచ్చేసి మనము ఇంకో బెడ్రూమ్ అయితే ఇక్కడ చూస్తున్నారుగా. సో ఇంత వెంటిలేషన్. సో ఇది మనము ఎటువంటి లైట్స్ కానీ ఏది కానీ ప్రొవైడ్ చేయలేదు. సో డే లైట్లోనే ఉంది. సో ఇక్కడ మనకు సెల్ఫ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఒకవేళ వుడ్ వర్క్ చేయించుకోకూడదు అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ లానే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే తయారవుతుంది. సో ఇక్కడ మనకు బాల్కనీ, చిన్న బాల్కనీ అయితే ఇచ్చారు. సో రిమైనింగ్ బ్లాక్స్ తయారవుతున్నవి ఇవే. అండ్ బ్లాక్ సి, బ్లాక్ డి అట్లా. సో కనిపించే రోడ్డే మనకు నెక్స్ట్ నాదరగుళ్ళు అండ్ MVSR కాలేజ్, స్ఫూర్తి కాలేజ్ కనెక్టివిటీ రిమైనింగ్ కంప్లీట్గా. సో మనం ఇట్ల నుంచి ఆదిబట్ల వెళ్ళొచ్చు,
సో ఓఆర్ఆర్ వెళ్ళొచ్చు, అండ్ మెయిన్ హైవే నుంచి సాగర్ హైవే నుంచి కూడా మనము ఓఆర్ఆర్ వెళ్ళొచ్చు. సో కనెక్టివిటీ పరంగా మనకు ఎటువంటి ఇష్యూ లేని సైట్ ఇది. ఎవరైనా సరే ఒకవేళ మీరు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తున్నా సరే, ఇప్పుడు వేగవంతంగా డెవలప్ అవుతున్న ఏరియాలో వచ్చేసి ఎంజాల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎంజాల్లో మనకు రిలయన్స్ ట్రెండ్స్ ఉన్నాయి, అండ్ మనకు హోండా షోరూమ్స్ ఉన్నాయి, బుల్లెట్ షోరూమ్స్ ఉన్నాయి, చంద్ర బ్రదర్స్ ఉన్నాయి, తులిప్స్ గ్రాండ్. సో ఇక్కడ మనకు ఎవరైనా సరే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా వాళ్ళకు రిటర్న్స్ అనేటివి చాలా ఎక్కువగా వస్తాయి. ప్రజెంట్ మెగా డెవలప్స్లో సంక్రాంతి సేల్ అయితే నడుస్తుంది. జస్ట్ మనకు జనవరి 31 వరకు మాత్రమే. ఎస్ఎఫ్టీ వచ్చేసి 4000 వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు బుక్ చేసుకుంటే వితిన్ 31 జనవరి లోపల బుక్ చేసుకుంటే మనకు 100 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ మీద వాళ్ళైతే మనకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎమ్యూనిటీస్ అయితే ఎక్స్ట్రాగా ఉంటాయి. మీరు ఎవరైనా సరే ఈ జనవరి 31 లోపల ఇల్లుని ప్లాన్ చేసుకుంటే సో మీకు బెస్ట్ ప్రైస్లో ఇల్లు అనేది వస్తుంది. లోన్ కూడా మీకు మీ సిబిల్ని బట్టి 100% వస్తుంది. స్క్రీన్ మీద నేను కంపెనీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు డైరెక్ట్గా కంపెనీ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఏమన్నా బ్రోచర్స్ కానివ్వండి, అదర్ డీటెయిల్స్ ఏమన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు పంపిస్తారు. మీరు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేసి మాట్లాడినప్పుడైనా సరే, లేదంటే మెగా డెవలపర్స్ ఆఫీస్ని విజిట్ చేసినప్పుడైనా సరే, మీరు ఏ ప్లాట్ఫామ్ని చూసి ఇక్కడ వరకు వచ్చారో వాళ్ళకు చెప్తే, లైక్ యూట్యూబ్ కానివ్వండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్ నుంచి కానివ్వండి, మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి వచ్చినారో వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు ఇంకా బెటర్ ప్రైజెస్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ కూడా మీరు యూజ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులు కానివ్వండి, లేకుంటే కుటుంబ సభ్యులు ఎవరికైనా కానివ్వండి, హౌస్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మన మెగా డెవలపర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.